హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ రఘువేముల వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. ఈరోజు గెస్ట్ చాలా స్పెషల్ అనమాట. మామూలుగా ఇన్స్టాలో రీల్స్ ఇలా ఇలా మనం తిరిగేస్తూ ఉంటాం కదా. అలా తిరిగేస్తున్నప్పుడు ఏదైనా ఒక టైంలో ఈ అబ్బాయి మనకి తారసపడి ఉండవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అబ్బాయిని మీరు చూసారనుకోండి ఇట్టే గుర్తుపట్టేస్తారు. చూస్తే మన తమ్ముడో అన్ననో అని అనుకుంటాం అనమాట. అంత జోగేల్గా ఉంటాడు ఈ అబ్బాయి. అతనే మన కంటెంట్ క్రియేటర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎస్పీజీ. ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అయిపోయిందనమాట. మిట్టు సాబ్. హాయ్ మిట్టు. నమస్తే భయ్యా, జై శ్రీరామ్. రఘుబాయ్ ఇట్లా ఏం నమస్తే, ఏం బాగున్నారా? యా నేను బాగున్నా. అంత మంచిదేనా? యా అంతా మంచిగా మిట్టు. నువ్వు ఎట్లున్నావు? దేవుని దేవల్ల మనం జబర్దస్త్ ఉన్నాము. ఖాళీ నడుస్తుంది మన టైం, ఇప్పుడు నడిపిస్తున్నాం అంతే. మీరు యుఎస్లో ఉంటారు, నేను కూడా యుఎస్లోనే మ్యాక్సిమం టైం ఉంటాను. కానీ అక్కడ కలవాల్సింది దేవుడు ఇక్కడ ఇలా కలిపాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీటు. థ్యాంక్ యూ సో మచ్ టు యూ యాజ్ వెల్ రఘు గారు. ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్ ఆన్ మన స్టార్స్. ట్రూలీ డిలైట్ఫుల్. ఓకే, సో ఫస్ట్ అసలు మిట్టు అంటే మా జనాలకి ఇక్కడ యుఎస్లో నువ్వు చాలా పాపులర్, బట్ ఇక్కడ మా ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా మిట్టు గురించి. సో అసలు మిట్టు నేటివ్ ప్లేస్ ఎక్కడ, అసలు ఎడ్యుకేషన్ గురించి చెప్పు ఫస్ట్. సో యాక్చువల్లీ మన నేటివ్ ప్లేస్ వచ్చేసి గగన్పాడ్, శంషాబాద్. సో ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లోనే వస్తుంది మనకు. ఓకే. అండ్ ఇంకోటి మన ఎడ్యుకేషన్ అనేది హాస్టల్లో ఉండే, నేను బాయ్స్ హాస్టల్లో వెళ్ళిన. సో 10th క్లాస్ వరకు పటాన్చెరు సాయి పబ్లిక్ స్కూలు. అండ్ మళ్ళా మనకు ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ నారాయణగూడ, మళ్ళీ టీకేఆర్ కాలేజ్. రావిరియాలలో మరి ఆ సంగతి ఏంటి? అరే రే 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 క్యా బాత్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రావిరాలలో చదివిన, సెకండ్ ఇయర్ నారాయణగూడలో, అండ్ బీటెక్ అనేది టీకేఆర్. అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు, అసలు అమ్మాయిలంటే దూరం పరిగెడతావు, అసలు ఎందుకలా? అంటే చెప్పినాం కదా భయ్య, చిన్నప్పటి సంది మనం బాయ్స్ హాస్టల్లో పెరిగినాం, అది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, అండ్ ఏమనుకుంటారు ఇది ఎక్కువ ఉండడం వల్ల ఆలోచన ఎక్కువ. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళ ఆలోచన ఎక్కువ. అవతల వాళ్ళ ఆలోచనకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుండే. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు దాని గురించి ఎంత ఆలోచిస్తారని మీకంటే ఎక్కువ నేనే ఆలోచిస్తుండే అప్పట్లో. సో అట్లా ఉండేటోని ఇప్పుడు ఇట్లా అయినా అట్లా. ఓకే మిట్టు, సో నువ్వు బీటెక్ చేసినావు టీకేఆర్, మరి అప్పటి వరకు ఒక లెక్క, బీటెక్ ఒక లెక్క నీ లైఫ్లో కదా. అప్పటి వరకు ఆడవాళ్ళంటేనే అసలు నీకు తెలియదు. మరి ఆ లైఫ్ ఎలా ఎంజాయ్ చేసావు? లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేసిన అంటే ఇంట్రోవర్ట్ అయిపోయినా. అప్పటి వరకు జర మొత్తం అవుట్ గోయింగ్ ఉంటుండే, బాయ్స్ హాస్టలే కదా. సో బాగా చిల్, అందరితో చిల్ అవ్వడము, అవుట్ గోయింగ్, ఎక్స్ట్రోవర్ట్, మాట్లాడడం చేసుకోం. ఇక అసి మజాక్ లాంటి పని మొత్తం అది నడుస్తుండే. ఇక్కడ వచ్చే వరకు ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ వచ్చింది, టైం పట్టింది మింగిల్ కావడానికి, మూవప్ కావడానికి, అందరితో కలిసిమెలిసి ఉండడానికి టైం పట్టింది. ఇక నడిపించినాం, ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు ఇచ్చిన ఆదేశం. అంటే ఎట్లా నడిపిస్తాడో అట్లనే నడవాలి, వీఆర్ జస్ట్ పాన్స్ అనమాట. సో మింగిల్ అయిపోయిన తర్వాత లైక్ ఇట్ వాస్ ఫైన్, నడిపించినాం ఇక. ఓకే, మామూలుగా అంటే ఇప్పుడు నువ్వు యుఎస్ వెళ్ళాక నీకు చాలా తక్కువ టైంలో పాపులారిటీ పెరిగింది అని జనాలు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది కదా. అసలు అది ఎలా సాధ్యమైంది? థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. యాక్చువల్లీ నేను 2014 నుంచి మీకు టిక్ టాక్స్ డబ్ స్మాష్ వన్ ఐడియా ఉన్నాయి కదా, డబ్ స్మాష్ బాగా చేస్తుండే అనమాట. అంటే డైలాగ్స్ ఎనాక్ట్ చేయడం అవన్నీ. అండ్ ఇంకోటి హైదరాబాద్ మూవీ అంగ్రేజ్ అని ఉంటుంది. అంగ్రేజ్ మూవీ ఇప్పుడు ఒక 20-30 టైమ్స్ చూసి ఉండొచ్చు అప్పట్లోనే. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే నాకు కొంచెము సెన్స్ ఆఫ్ హ్యూమర్, కొంచెము హైదరాబాద్ లాంగ్వేజ్ మీద హోల్డ్, ఇవన్నీ పెరిగినాయి. అండ్ ఇంకోటి అట్ ద సేమ్ టైం మనము వీడియోస్ చేస్తుండే కదా. సో ఆ వీడియోస్ తోటి వచ్చిన ఎక్స్పీరియన్స్, ఎడిటింగ్ చేయడం. అప్పట్లో వైవా వీడియో అని ఉంటుండే, ఆ వైవా వీడియో తమ్నెల్ కూడా వస్తుండే, ఆ వీడియోస్ ఎడిట్ చేయడం. దాని తర్వాత కైన్ మాస్టర్ తర్వాత పవర్ డైరెక్టర్. సో ఇట్లా కొంచెం కొంచెం అయికుట ఇక యూఎస్ పోయిన తర్వాత ఏమైపోయిందంటే మనకు ఆ కాంట్రాస్ట్ అనేది పీపుల్కి నచ్చింది. అంటే ఒక హైదరాబాద్ పోరోడు, మాస్ పోరోడు, యూఎస్ అనేది క్లాస్, ఒక మాస్ అతను క్లాస్ దాంట్లో ఆ ఏరియాలో పోయి అట్లా చేస్తుంటే పబ్లిక్ వేర్ లైక్, పీపుల్ వేర్ లైక్ అరే అమేజింగ్. కాంట్రాస్ట్ బాగా నచ్చింది వాళ్ళకు. ఆ కాంట్రాస్ట్ నచ్చడం వల్ల వాళ్ళకు అది ఇంకా ప్లస్ అయిపోయింది. ఇంకోటి యూఎస్ గురించి కూడా బాగా చెప్తున్నా కదా నేను, ఇట్లుంటుంది. అప్పుడు ఇక ఇనిషియల్గా ఇక దూసుకోపోయాను అనమాట. నీ యుఎస్ఏ జర్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? నువ్వు అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు కదా. సో ఫస్ట్ ఏంటంటే నీ ఎగ్జామ్ దగ్గర నుంచి చెప్పు. 2021 ఆగస్ట్లో బీటెక్ అయిపోయింది. అప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. 1 month టైం పెట్టుకొని ప్రిపరేషన్ అయింది, 7.5 వచ్చినాయి. దాని తర్వాత ఇక
యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం. అప్పట్లో ఏంటంటే కోవిడ్ వల్ల జిఆర్ఈ అనేది వేవ్ ఆఫ్ చేసేసారు. ఓకే. సో జిఆర్ఈ కూడా రాయలే నేను. ఓన్లీ ఐఎల్టీఎస్ మార్క్స్ మీద 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలలో ఒకటి అడ్మిట్ వచ్చేసింది. ఆ అడ్మిట్ మీద వీసా వెళ్ళిపోయినా అయిపోయింది. సో డిసెంబర్ 2021లో ఫ్లైట్ ఎక్కితే 20కి ఎక్కితే 28th రోజు ఎక్కితే అక్కడ దిగిన 21st రోజు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1.5 month ఒక్క కాలేజ్లో ఉండే నేను. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరోలినా గ్రీన్స్బోరో. ఆ గ్రీన్స్బోరోలో మనకేమైందంటే $40,000 ఉండేది $50,000 చేసిర్రు మొత్తం ఓవరాల్ టర్మ్ ఫీజ్. ఎందుకు అంటే ప్రీ రిక్విజిట్స్ ఇచ్చారు. ఆ ప్రీ రిక్విజిట్స్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు చెప్పలేదు. యూఎస్కి పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు. సో అది స్మార్ట్ గేమా లేదంటే అది ప్రొసీజరా మనకు తెలియదు. బట్ మనతోటైతే అది బడ్జెట్ నుంచి బయటపడిపోయింది. సో అప్పుడు నేను వేరే కాలేజెస్ అప్రోచ్ కావడం స్టార్ట్ చేసిన. ట్రాన్స్ఫర్ అయినా న్యూ ఇంగ్లాండ్ కాలేజ్, న్యూ హ్యాంప్షైర్. అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మ్యాసచ్యూసెట్స్, బాస్టన్ మూవ్ అయినా. సో అక్కడ స్టార్ట్ అయింది మన జర్నీ. అక్కడ మూవ్ అయిన తర్వాత సో ఒకరోజు ఏమైందంటే మేము లాండ్రీ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో మా ఇంట్లో హీటర్ అండ్ డ్రైయర్ లేకపోయినా. ఎందుకంటే మేము తీసుకున్న అపార్ట్మెంట్ ఏంటంటే కొంచెం తక్కువ అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్. రెంట్ స్టూడెంట్ కదా, స్ట్రగుల్ ఎక్కువ ఉంటది. షేరింగ్ ఇవన్నీ స్ప్లిట్ వైస్ కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్ప్లిట్ వైస్ కష్టాలు అదొక 4 parts చేసిన, ఫుల్ వైరల్ వీడియోస్. సో ఆ రోజు ఏంటంటే మేము లాండ్రీ బ్యాగ్ తీసుకొని పోతుంటే మధ్యలో ఎందుకో నాకు స్ట్రైక్ అయింది. నేను నా ఫ్రెండ్ ఉంటే, బ్రో ఇట్లా ఒక వీడియో తీస్తావా బ్రో అంటే, తీసా బ్రో తప్పకుండా, హర్ష బ్రో అని మా ఫ్రెండే. సో ఆయన వీడియో తీసేసిండు, కథం అది ఎడిట్ చేసేసిన. జీవితం అంటే పోరాటం అని రజనీకాంత్ గారి మూవీ, భాషా మూవీ. సో ఆ నరసింహ మూవీ, సారీ. ఆ మూవీ నుంచి మనకు ఆ బీజిఎం అనేది అందరికి బాగా నచ్చేసింది. అది ఒక 10,000 11,000 లైక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక 2 lakhs 3 lakhs పీపుల్ చూసిరు. సో అప్పుడు ఏంటంటే గుర్తుపట్టడం స్టార్ట్ చేసిరు అందరూ. ఆ గుర్తుపట్టడం వల్ల నాకేంటంటే ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం నుంచి మనకి ఇంకా ఏంటంటే ఇంకా చేయాలి అన్న తపన పెరిగింది. సో అట్లా చేయడం జరిగింది. అండ్ ఇంకోటి నేను ఇదివరకు కూడా చెప్పింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్, అంటే నైట్ వండుకునేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్, గుండె మీద చేసుకొని వండుకోవాలంటారు. నాకు రిగ్రెట్ అనేది చాలా ఉంటుండే. గ్యాప్ వచ్చింది ఇక్కడ వీడియోస్ చేస్తుండే, ఇవన్నీ ఉంటుండే కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేసినాం. కానీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే మంచి సపోర్ట్ దొరికింది అందరి నుంచి. అందరు సపోర్ట్ చేసి ఇక 1 man show నడిపించినాం కొన్ని రోజులు. దాని తర్వాత 1 man show నడిపించినాక హిట్ అవుతున్నప్పుడు ఇంకా అందరు వచ్చి ఇక అప్పుడు ఎవరైతే కొంచెం న్యూట్రల్ ఉన్నారో, అంటే ఎగెన్స్ట్ కాకుండా న్యూట్రల్ ఉన్నారో, వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసారు కొంచెం వైరల్ కాగానే. ఇప్పుడు నువ్వు స్టూడెంట్గా వెళ్ళావు కదా మిట్టు, మరి ఆ స్టూడెంట్కి ఉండే స్ట్రగుల్ ఎలా ఉంటుంది? మామూలుగా మనకు వీసా వచ్చి అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో సెటిల్డ్ అవ్వడానికి నీకు ఎంత టైం పట్టింది? అంటే ఇది మేము చెప్తా కదా ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అని. ఒకవేళ ఎక్స్ట్రోవర్ట్ అయ్యారు అనుకో, జల్దీ జెల్ అయిపోయి అందరితో కలిసేసి చేసేసి నెట్వర్క్ పెంచుకొని ఇప్పుడు ఒక 2-3 days 1 weekలో సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాట్లాడడానికి సందేహపడేటోళ్ళు, అంటే ఇట్లనో అవకాశం వాళ్ళ దగ్గరికి వచ్చేటందుకు ఎదురు చూసేటోళ్ళ గురించి అంటే వాళ్ళు 1 month 2 months అయినా సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తారు కాబట్టి. సో నేనేంటంటే స్టార్టింగ్లో పోయినప్పుడు కొంచెం సందేహపడినోడిని నేర్చుకున్నా. ఇట్లా ఉండొద్దు, అందరితో కలవాలి, ఇట్లానే నడుస్తుంది జిందగీ అంటే, అక్కడ వెళ్ళాలి, అక్కడ అడగాలి. నాకేంటంటే మెంటర్స్ ఉండే మనకు, ఎస్ రిలేటివ్స్లను ఎక్కడో అక్కడ వాళ్ళు చెప్తుండే అనమాట. ఇప్పుడు వెళ్ళు క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ అడుగు, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉన్నదని అడుగు, లైబ్రరీ ఉంటుంది లైబ్రరీలో అడుగు, కంప్యూటర్ ల్యాబ్లు ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్లు అడుగు. అక్కడ నువ్వు అడుగుతూనే కదా నీకు తెలిసేది. నేనేంటంటే నామోషి పోయి అడగాల, అబ్బా అంటే కొంచెం ఆ సోషల్ స్కిల్స్, యాంగ్జైటీ అనేది మనకి ఇదైపోయారు. పోయి అడగడం అంటే అంత ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుండే. ఇంకోటి ఏమనిపిస్తుందంటే, అరే ఇంట్లో 1,00,000 ఇంత 1,000 మంది వచ్చారు, 1,000 మందిలో ఇప్పుడు నేను పోయి అడిగితే అది ఎట్లయినా అయిపోయి ఉంటుంది, నేను పోయి అడిగినా అడగకుండా ఒకటే కదా అన్నట్టు ఒక మైండ్ ఫ్రేమ్లో ఉంటుండే. మెయిల్స్ పెడుతుండే, ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్స్ కదా. సో కంప్యూటర్ వెనకాల, కీబోర్డ్ వెనకాల మనం ఎక్కువ టాలెంట్ ఉంటుంది. సో టైపింగ్ ఎక్కువ ఇన్ పర్సన్ కంటే టైపింగ్ ఎక్కువ ఉంటుండే. సో ఐ చేంజ్డ్ ఇట్ విత్ ఇన్ లైక్ 2-3 months చేంజ్ చేసేసిన మొత్తం. ఫ్రమ్ అన్ ఇంట్రోవర్ట్ టు ఎక్స్ట్రోవర్ట్, ఫ్రమ్ ఎ వెరీ ఇన్కమింగ్ టు అవుట్ గోయింగ్. ఓకే. సో నువ్వు ఇంతకుముందు నువ్వు చెప్తుంటే విన్నా, క్యాంపస్ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ జాబ్స్. ఎస్. అంటే అక్కడ లీగల్ జాబ్స్, ఇల్లీగల్ జాబ్స్ 2 types ఉంటాయి. అవును. సో లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇండియా నుంచి, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా స్టూడెంట్స్ వస్తున్నారు. మరి అక్కడ స్టూడెంట్గా నువ్వు లైఫ్ కొనసాగించాలి అంటే లీగల్గా జాబ్ చేస్తే ఓకే, బట్ ఇల్లీగల్ జాబ్స్ అంటే అసలు చెప్పు, లీగల్ జాబ్ ఏంటి, ఇల్లీగల్ జాబ్ ఏంటి? నాకు తెలుసు బట్ ఎస్, ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్. అంటే నేను 2 waysగా మాట్లాడుతుండే. అక్కడ యూఎస్లో ఇల్లీగల్ అని బయట అనలేము కాబట్టి 2 number అంటుండే నేను. అవును. ఆన్ క్యాంపస్ ఏమో 1 number జాబ్,
ఇల్లీగల్, ఆఫ్ క్యాంపస్ ఏమో 2 నంబర్ జాబ్. సో మేము జనరల్గా మా ఫ్రెండ్స్ అప్పట్లో కూడా అడుగుతుండే కదా, అరే 2 నంబర్ జాబ్ సెట్ అయిందా నీకు అన్నట్టు మాట్లాడుతుండే. సో ఏదంటే భయ్య, ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఈస్ కంప్లీట్లీ లీగల్ బట్ ఓన్లీ 20 hours, ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్. సో ఈ 20 hours అండ్ ఇంకోటి ఆఫ్ క్యాంపస్ ఉంటుంది కదా, ఈ ఆన్ క్యాంపస్ 20 hours అనేది మనం చేసుకోవచ్చు. సో మంత్లీ దట్ విల్ బి 80 hours. సో వీక్లీ 20, మంత్లీ 80. సో ఆఫ్ క్యాంపస్ అనేది కంప్లీట్లీ పోవద్దు. బట్ ఇక మనకు తెలిసిందే కదా విషయం, మన ఆర్థిక పరిస్థితుల వల్ల మనం అక్కడికి వెళ్ళవలసి వస్తుంది, ఆ ఆప్షన్స్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ ఆప్షన్స్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. ఏంది అని అంటే, ఒకవేళ అలా దొరకబడితే ఇట్ క్యాన్ లీడ్ అప్ టు డిపోటేషన్. అంటే యూఎస్ నుంచి బయటికి పంపించే అంత స్టేజ్ వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే చాలా మందికి జరిగింది కాబట్టి. చదివే ప్రొఫెసర్ కి కూడా రైట్ ఉంటుంది కదా, అక్కడ చదివే ప్రొఫెసర్ కి ఒకవేళ మిమ్మల్ని ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం చేస్తున్నారు దొరకబడితే కూడా ఆ ప్రొఫెసర్ అనేది మీకు డిపోటేషన్ దాకా తీసుకోవచ్చు. సో ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తున్నప్పుడు. ఆన్ క్యాంపస్ అంటే బిందాస్గా చేసుకోవచ్చు, అసలు మీకు టెన్షన్ కూడా లేదు. ఆన్ క్యాంపస్లో మళ్ళీ మీకు ప్రొఫెసర్ దగ్గర గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్, టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఇవి కూడా చేయొచ్చు. అండ్ ఆఫ్ క్యాంపస్లో ఏంటంటే ఇక మీ ఇష్టం, అది లిక్కర్ స్టోర్ ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి, మళ్ళీ మెడిటరేనియన్ హోటల్స్ ఉంటాయి, అండ్ మోటెల్స్ ఉంటాయి, ఉంటాయి. మెక్డానల్డ్స్ అంటే వాడు రానియాడు, వాడు సిటిజన్ కావాలంటాడు. ఎస్ఎస్ఎన్ కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఆఫ్ క్యాంపస్ జాబ్ ఏంటంటే ఇక మనము ఒక బాయ్ మీద నడుస్తున్నట్టే కాదు, ఇక మనం ఎప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతామో మన చేతిలో లేదు. బట్ ఆ రిస్క్ తీసుకొని దాని నుంచి బయటకు వచ్చి జాబ్ చేసుకునే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మన దాంట్లో. ఇక బట్ ఇక దానికి నేను ఇదే చేయాలి ఇది చేయొద్దు అని ఏం సంప్రదిస్తలేదు, అంటే ఏం సజెషన్ ఇస్తలేదు. బట్ ఇప్పుడు వస్తున్న మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటావు? 2 నంబర్ జాబ్ సెలెక్ట్ చేసుకునే రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లోనే జరిగిందని చెప్తా. ఏమైందంటే వాడు ఒక మంచి, అంటే ఒక రూరల్ ఏరియా నుంచి, లేదంటే ఎక్కడి నుంచి అయినా సిటీ నుంచి, అర్బన్ ఏరియా రూరల్ ఏరియా డజంట్ మ్యాటర్, అక్కడ నుంచి వెళ్ళి యూఎస్కి వెళ్ళి ఆడు ఒక 4-5 months కష్టపడి ఒక $2,000 $3,000 ఒక కారు కొనుక్కొని, ఆ కారు ఇట్లా వీడియో తీసారే మామ యూఎస్లో కారు కొన్నారా అని ఇట్లా చూపించినాక అక్కడ ఏమైపోతుందంటే వాడు రిటర్న్ ఇక్కడ పంపిస్తాడు ఆ వీడియోలు. నేనంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, దట్ ఈస్ ఐ హ్యాడ్ మై ప్లాట్ఫామ్. కానీ కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళు ఇక మనకు తెలుసు కదా ఎట్లుంటుందో మన మైండ్ సెట్ పేరెంట్స్ది. వాడిని ఎగ్జాంపుల్ తీసుకురా, వాడు బాగుపడ్డాడు అంటే వాడు ఏం చేసిండు, వాడు వెళ్ళి 2 నంబర్ జాబ్స్ చేసిండు. సో అంటే ఇది నేను ఏమంటా అంటే, పీపుల్ ఆర్ యునో జస్ట్ గోయింగ్ బై ద ఎగ్జాంపుల్. అంటే అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకోవడం అని అనుకుంటారు. దట్ వర్క్డ్ అవుట్ ఫర్ 20% ఆఫ్ ద పీపుల్ హూ కేమ్. దాని తర్వాత మిగతా 80% ఎవరైతే వచ్చిరో దే స్టార్టెడ్ స్ట్రగ్లింగ్. అదే సో స్ట్రగుల్ వల్ల ఏమైందంటే మనకు కాంపిటీషన్ పెరిగిపోయింది ఆ ఇన్ఫ్లో వల్ల. ఏదైతే ఇన్ఫ్లో వచ్చింది కదా పీపుల్ది, పార్ట్ టైం జాబ్ దొరక్కపోవడము ఆన్ క్యాంపస్. ఇప్పుడు అదే నేను అడగబోతున్నా, ఆన్ క్యాంపస్కి ఆఫ్ క్యాంపస్కి తేడా ఏంటంటే, ఆన్ క్యాంపస్ చేస్తేనేమో నీకు వెళ్ళగానే ఎస్ఎస్ఎన్ వస్తుంది విచ్ ఇస్ లీగల్. ఎస్. ఆఫ్ క్యాంపస్ చేస్తేనేమో నీకు ఎస్ఎస్ఎన్ రాదు, ఇల్లీగల్. నీ భయమే వాళ్ళ పెట్టుబడి. అంతే. సో F1 వీసా మీద వెళ్తాం కదా భయ్య, F1 మీద వెళ్ళినప్పుడు ఆన్ క్యాంపస్ ఒకటి చేసుకోవచ్చు, అది కూడా 20 hours మించి చేయొద్దు. సో ఇంకోటి ఆఫ్ క్యాంపస్ జాబ్. సో ఆఫ్ క్యాంపస్ జాబ్లో ఎస్ఎస్ఎన్ అడిగినప్పుడు కూడా ఎస్ఎస్ఎన్ ఇవ్వద్దు, ఎందుకంటే ఎస్ఎస్ఎన్ మీద మీ పేరోల్ రన్ అవుతుంది. వాడు ఎస్ఎస్ఎన్ ఇస్తే వాడు ట్యాక్స్ రన్ చేస్తాడు, ట్యాక్స్ రన్ చేస్తే అవి బ్యాంక్ అకౌంట్లో పడతాయి. బ్యాంక్ అకౌంట్లో పడ్డప్పుడు మీరు ఏమైపోతుంది అంటే, రేపటి రోజు మీరు సిపిటి ఓపీటీ పీరియడ్ ఇవన్నీ అప్లై చేసుకునేటప్పుడు మీ ఎస్ఎస్ఎన్ని స్కాన్ చేస్తారనమాట. మీ ఎస్ఎస్ఎన్లో ఏమేమి ఉన్నాయి రికార్డ్స్ అన్ని. ఒకవేళ ట్యాక్స్ తీసుకొని ఉంది, మీకు ఆల్రెడీ ఒక పేరోల్ రన్ అయింది, 7 ఏళ్ళు రన్ అయింది, ఎవరు రన్ చేసారు? ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసిన డిపోర్ట్. ఓకే. సో యూఎస్లో ఏంటంటే ఇవన్నీ కొంచెం భయపడాల్సిన ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఆచితూచి అడుగులు వేయాలి, ఏదున్నా సరే మనలో మనం ఉండాలి, బయటకు ఎవరికి చెప్పొద్దు మీ సీక్రెట్స్ అన్నీ అన్నట్టు ఉంటారు యూఎస్లో. మ్యాక్సిమం నేను చూసినంత వరకు అయితే ఏది త్వరగా రివీల్ చేయరు, కొంచెం గట్టిగా ఉంటారు అందరు పబ్లిక్. ఏంటంటే ఎవరిని నమ్మలేము అక్కడ, ఎందుకంటే నీ సాటి మీ ఫ్రెండే ఉన్నాడు, నీకు జాబ్ ఉండి వానికి జాబ్ లేదని ఆ జెలసీ తోటి వాడు నీ మీద రిపోర్ట్ చేయొచ్చు. యుఎస్ఐసికి చేశారు అంటే రిపోర్ట్ చేసినట్టే డిపోర్టే, రిపోర్ట్ టు డిపోర్ట్. ఇక నేను ఎవరిని తప్పు పడతలేదు, బట్ ఇక అది సహజం, మనం ఏం చేయలేము. సో అందుకే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది అదే నేనైతే సజెస్ట్ చేస్తా, కేర్ఫుల్ ఉండాలని, ఎవరిని నమ్మకూరి అంతే. సో ఇప్పుడు నువ్వు యుఎస్ వెళ్ళావు, ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, ఎందుకు మరి 2 years పట్టింది? బట్ ఈ 2 years ఆఫ్ పీరియడ్లో
నువ్వు ఎంతో నీ లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్స్‌ని కూడా కోల్పోయావంట. అసలు ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే భయ్యా ఇప్పుడు నేను ఈ యూఎస్‌కి పోకముందు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనుకుంటున్నాను అనమాట. "ఏందిరా నాయనా ఇట్లా బతుకులేదు, వీళ్ళు రాలేకపోతుర్రు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే కూడా రాలేకపోతుర్రు" అని అనుకుంటుండే. హ్మ్. కానీ నేను పోయినాక తెలిసింది భయ్యా నాకు. లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అంటారు కదా! హ్మ్. అది నాకు తెలిసింది. అందుకే అక్కడ పోయిన తర్వాత ఆ సిట్యుయేషన్స్ అట్లుంటాయి. కంపెల్లింగ్ సిట్యుయేషన్స్. ఫస్ట్ టైము మా తాత చనిపోయిండ్రు. మా డ్యాడీ వాళ్ళ డ్యాడీ. మే 2022ల. అప్పుడు నా ఎగ్జామ్స్ ఉండే. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్‌ని వదులుకొని రాలేకపోయినా నేను. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్స్ రాయలేదంటే నేను సెమిస్టర్ డిస్‌క్వాలిఫై అయితా. సెమిస్టర్ డిస్‌క్వాలిఫై అయితే నాకు రీ ఎంట్రీ కష్టమైతది. హ్మ్. ఎందుకంటే నువ్వు వచ్చింది చదువు కోసం. నువ్వు చదవకుండా బయటికి పోయి మళ్ళీ వచ్చుడు ఏందిరా అని చెప్పి ఆడు చేయొచ్చేమో ఓకే. అట్లాంటి నెగెటివ్ చాలా ఉంటది మైండ్‌ల. సో, మిగతాది ఆగస్ట్‌ల 2023 ఆగస్ట్ రీసెంట్‌గా మా అమ్మమ్మ చనిపోయారు. సో, అది గూడా అప్పుడేందంటే నాకు జాబ్ లేకపోవడం. ఐటీ జాబ్ మార్కెట్ చాలా డల్ ఉంది యూఎస్‌ల. అవును. మనం చూసుకున్నట్టయితే. ఇన్‌ఫ్లేషన్ రన్ ఇన్‌ఫ్లేషన్ వస్తుంది. వల్ల అసలు విపరీతంగా పడిపోయింది మార్కెట్. లే ఆఫ్స్ ఎక్కువున్నాయి. ప్రతి దగ్గర లే ఆఫ్సే ఉన్నాయి. సో, ఆ ఫ్యాక్టర్ వల్ల మనం రాలేము. సో, అప్పుడు నాకు అర్థమైంది ఏందంటే, అరే! మనము ఏం తెలవకుండా జడ్జ్ చేసినాం వాళ్ళని. హ్మ్. ఇయాల రోజు నేను ఆ షోస్‌లో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఇప్పుడు ఓకే. ఎట్లుంటది వాళ్ళ సిట్యుయేషను. మా సిట్యుయేషన్ ఎట్లుంటది. యాస్ ఎన్ ఎన్ఆర్ఐగా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అసలు రావాలంటే ఎన్ని అడుగులు, ఎన్ని ఆలోచించి రావాలి. ఇవన్నీ నాకు అర్థమైంది భయ్యా అక్కడ పోయినంక. ఇప్పుడు కమింగ్ టు కన్సల్టెంట్స్. ఇప్పుడు యెస్. అక్కడి నుంచి రావాలి అంటే ఒక స్టూడెంట్‌గా నీ ఎడ్యుకేషన్ అయిపోతే ఇక్కడొచ్చావు అంటే పట్టేసుకుంటారు. యెస్. మళ్ళీ నువ్వు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతారు కాబట్టి అవును. డిపోర్ట్ చేస్తారు గదా! అవును. కానీ నువ్వు మళ్ళీ ఆ దేశంలోకి ఇన్ అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా పేరోల్ రన్ అవుతూ ఉండాలి. పేరోల్ రన్ లేదంటే నీ అవుతుండాలి. ఎడ్యుకేషన్ అన్నా కొనసాగించాలి. యెస్. సో, అలా నిన్ను ఎవరన్నా కన్సల్టెన్సీ త్రూ నువ్వైనా సరే లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీకు చెప్పుంటారు గదా! అలా మోసం చేసిన వాళ్ళున్నారా? నేను విన్నదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ విషయం తీసుకోవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ నీకు చెప్పడం గానీ, నువ్వు యాస్ ఎ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇండియా వచ్చేసావు ప్రెజెంట్. నువ్వు మళ్ళీ యూఎస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ అయిపోయింది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపుతారు. యెస్. బట్ నువ్వు మళ్ళీ ఆ కంట్రీలోకి ఇన్ అవ్వాలి అంటే ఐదర్ నువ్వు స్టూడెంట్ అయినా అయ్యుండాలి. అంటే చదువుతో అన్నా అయ్యుండాలి. లేదంటే నీకు ఓపీటీ, సీపీటీ పీరియడ్‌లో నీకు జాబ్ అయినా వచ్చి ఉండాలి. జాబ్ అయినా వచ్చుండాలి. అసలు అది ఎలా చెప్పు? సో, నాది ఎడ్యుకేషన్ అయిపోయి ఒక 6 మంత్స్ అయితుంది. సో, ఈ 6 మంత్స్‌లో ఆఫ్టర్ ఎ స్ట్రగుల్ నాకు జాబ్ రావడం జరిగింది. హుహు. సో, ఆ జాబ్ తర్వాత నాకు పేరోల్ రన్ అయితుంది. సో, ఇప్పుడేంటంటే వెకేషన్ పీరియడ్‌లో ఉన్నా. సో, రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు పేరోల్ ఉన్నది కాబట్టి నేను గట్టిగా మాట్లాడొచ్చు. నాకు జాబ్ ఉంది. నేను వెకేషన్ పీరియడ్‌లో ఉన్నా అని వెళ్ళిపోవచ్చు నేను. బట్ ఇంకా కొన్ని కేసెస్‌లో ఏమైతదంటే ఎడ్యుకేషన్ కొనసాగేటప్పుడు అంటే ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ లేకుండా కొంతమంది ఎళ్లి రిటర్న్ రావడానికి ట్రై చేసినప్పుడు ఏమైతదంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు నీకు జాబ్ లేదు. ఎందుకొచ్చి ఏం చేస్తావు? నువ్వు వచ్చిన కారణమే చదువు. అడుగుతారు గదా! అది ఆ! అప్పుడు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, ఈ ఈ విషయాలేందంటే చాలామంది ఏందంటే, నువ్వు ఇండియా పోయి వచ్చేటప్పుడు నీకు క్వెషన్స్ అడుగుతారు. నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు అట్లా చేయొద్దు. నాకు చాలామంది సజెషన్స్ ఇస్తుండనమాట. హ్మ్. అన్‌వాంటెడ్ సజెషన్స్. ఏందంటే వాళ్ళు నాకు సజెషన్ ఇయ్యడం వల్ల వాళ్ళని నేను నోట్ డౌన్ చేసుకుంటా. అంటే అరే! అన్న నా గురించి చాలా మంచి ఆలోచించి చెప్తుండురా. హ్మ్. అన్న నా గురించి చాలా బాగా కేర్ చేసుకోవడం అని ఇట్లా చేయొద్దురా, ఇట్లా అడుగులేయరా, ఇట్లా ఏయరా మిట్టు అని చెప్పి ఆ ఒక అన్న నాకు చెప్తున్నాడు. ఆ అన్నని మైండ్‌లో పెట్టుకోవాలి కాబట్టి చాలామంది గేమ్స్ ఆడిర్రు నాతోటి. ఎందుకంటే నాకు తెలవదు నిజంగానే. ఫస్ట్ ఓకే. టైమ్ ఎవరైనా ఫస్ట్ టైమే. అవును. వాళ్ళు ఒక 5, 6 ఇయర్స్ నుంచి 7, 8 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తుర్రని అనుకున్నాం. హ్మ్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తోని కాకుండా కొందరు మంచిగానే చెప్పిర్రు. నా మంచి కోసం కోరి చాలా చెప్పిర్రు కొంతమంది. హ్మ్. కానీ చాలా మంది వరకేందంటే, అరే! ఈడిని భయపెట్టాలి, వీడిని మన చేతిలో పెట్టుకోవాలి, వీడిని మన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్నట్టు చాలామంది చేసిర్రు. బట్ అవి చేసిన వాళ్ళ నుంచే మనం నేర్చుకొని ఇయాల స్టేజ్‌లో ఈడున్నాం. బట్ నువ్వు గూడా ఏదో ఒక మనిషి చేతనో లేదంటే ఎక్కడో ఒక చోట మోసపోయావు అని విన్నా. అది ఏ విషయంలో? చాలా విషయాలలో మోసపోయినాం. అంటే ఏ విషయంలో అంటే యూఎస్ ఎళ్ళే యు ఈ ప్రయత్నాల్లో. యూఎస్ వెళ్ళిన తర్వాత, హుహు. వెళ్ళే వరకు అంటే మన ఫ్యామిలీ ఉంటారు గదా! ఇక్కడ. సో, వాళ్ళ సజెషన్ తీసుకోవడం, అడ్వైస్ తీసుకోవడం. మనం యూఎస్ వెళ్ళిన తర్వాత పేరెంట్స్‌తోని ప్రతి ఒక్కటి చెప్పలేము గదా! అవును. సో, అక్కడ ఏమైపోయిందంటే ఇగ అవకాశవాదులు అంటారు గదా! అవును. అవకాశవాదులు నన్ను కలిసింది అవకాశం దొరికినంక, ఆ అవకాశాన్ని చాలా వినియోగం చేసుకుర్రు. హ్మ్. సద్వినియోగం చేసుకుర్రు అది. ఆ వినియోగంని ఇంకా ఆ అడ్వాంటేజ్‌కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఇగ అది డీప్‌గా పోలేను నేను. హ్మ్. బట్ అయినాయి. కొన్ని ఏందయిందంటే నాకు తెలవకపోవడం. కొంచెం మెచ్యూరిటీ అప్పటికి లేకపోవడం. ఓకే. కొన్ని అవగాహన లేకపోవడం. హ్మ్. ఏ విషయాలనైతే అవగాహన లేదో ఆ విషయాలల్ల నన్ను ఎక్స్‌ప్లోయిట్ చేసిర్రు.
ఓకే. అది నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మామూలుగా అమెరికా అంటేనే ఒక భూతుల స్వర్గము, అగ్రరాజ్యము అన్ని కళలుంటాయి. అది స్టూడెంట్స్‌కి గావచ్చు, అది ఎవరికైనా గావచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గురించి. యెస్. అంటే లైక్ బార్డర్. అంటే ఆ దేశంలోకి ఎనీ బార్డర్ అది ఏదికి నుంచైనా పర్వాలేదు. రీసెంట్‌గా వచ్చిన ఒక మూవీలో గూడా దాని ప్రస్తావన జరిగింది. ఏది అమెరికాలోకి ఇల్లీగల్‌గా ఎలా ఎంటర్ అవుతున్నారన్న మ్యాటర్ గురించి. యెస్. సో, ఆ దాని గురించి మీకేమైనా ఐడియా ఉందా? అంటే అమెరికాలోకి ఎంటర్ అయితుర్రు అనంటే చాలా విధాలలో ఎంటర్ కావచ్చు. అవును. ఇప్పుడు మనకు అమెరికాకి ఎంటర్ అయితుంది ఒక దేశపోలే కాదు. మనకు సౌత్ అమెరికా నుంచి ఎన్నో దేశాల నుంచి అమెరికాకి ఇల్లీగల్‌గా బార్డర్ కిందికెళ్ళి ఆ జాలి ఉంటది కదా! జాలి కిందికెళ్ళి లేదంటే ఆ కంటైనర్‌ల నుంచి లేదంటే గోడ దుంకో, బార్డర్ దుంకో ఇట్లాంటి ఎన్నో 2 నంబర్ రస్తాలున్నాయి. హ్మ్. సో, ఇట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినంక వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకేముండదు. లైక్ దే ఓన్లీ హావ్ ద హోమ్ కంట్రీ పాస్‌పోర్ట్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రో వాళ్ళ పాస్‌పోర్ట్ ఉంటది. దాని తర్వాత వాళ్ళు కొన్ని రోజులలో ఏం చేస్తారంటే అసైలమ్ అనేది ఫైల్ అసైలం చేసుకుంటారు. ఫైల్ చేస్తారు. ఏమని అసైలమ్ ఫైల్ చేస్తారంటే నాకు నా హోమ్ కంట్రీలో థ్రెట్ ఉంది. థ్రెట్ ఉంది. అందుకే ఈడికొచ్చిన. సో, నేను హోమ్ కంట్రీకి బ్యాక్ పోలేను హ్మ్. అని చెప్పి కొంతమంది ఫైల్ చేసుకుంటారు. ఇగ ఇంకొంతమంది అక్కడ పిల్లని పటాయించి పెళ్లి చేసుకోవడము. ఆ! ఇంకా అవి చేస్తారు. అవును. దాని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తది. అట్లా. సో, ఎన్నో వేస్ ఉన్నాయి. ఎన్నో మూవీస్ వచ్చినాయి. నేను యూఎస్ పోకముందు ఒక మూవీ చూసిన 'ఇల్లీగల్' అని. ఓకే. పేరే 'ఇల్లీగల్' సినిమా పేరు. అందులో ఒక అబ్బాయి ఏందంటే ఇండియా నుంచి అక్కడ పోయి అక్కడ పార్ట్ టైమ్ చేసుకుంటా దొరికిపోతాడు. సో, ఏం చేస్తాడనంటే పాస్‌పోర్ట్ చింపేసి పడేస్తాడు. ఓహ్! ఇగ అతని మీద ప్రూఫ్ లేదు. సో, పార్ట్ టైమ్స్ కొనసాగిస్తూనే ఉంటాడు. హ్మ్. సో, ఇగ మూవీ చూసినాక మనకు ఐడియా వచ్చింది గదా! ఇట్లుండాలి, ఇట్లుండొద్దని. సో, ఇన్ని యాంగిల్స్ చూసావు మిట్టు నువ్వు చాలా తక్కువ ఏజ్‌లో. అంటే స్టూడెంట్ లైఫ్, అక్కడ వెళ్ళాక ఏంటి పరిస్థితి? అంటే కాంటాక్ట్ లేనివాడు. నువ్వు యూఎస్ ఎళ్ళేప్పుడు నాకు తెలిసి నీకే కాంటాక్ట్ లేదు. వెళ్ళాక నువ్వు రీల్స్ చేయడం స్టార్ట్ చేసావు. సర్కిల్ పెరిగింది. అసలు ఈ జర్నీ చెప్పు చాలా తక్కువ టైంలో ఎళ్లి పాపులర్ అయ్యావు అక్కడ. అండ్ నీ ఇన్‌స్టా నేనెప్పుడు ఫాలో అవుతుంటా. సమంత గారిని మీట్ అయ్యావు. శ్రీలీల గారిని మీట్ అయ్యావు. అండ్ ఏకంగా నిఖిల్ గారితో ఒక రీలే చేసావు. యెస్. అండ్ సుమ గారు సుమ క్వీన్ గారు. ఆఫ్ యాంకర్. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పు ఓవరాల్‌గా. సో, మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అడిగిన క్వెషన్ ఏందంటే, జీరో కాంటాక్ట్స్ తోటి యూఎస్ ఎళ్ళినా అవును. 100% అది నిజమే. జీరో కాంటాక్ట్స్ తోని యూఎస్ ఎళ్ళినా. హ్మ్. ఇయాలటి రోజుల్లో నాకు యూఎస్ కాంటాక్ట్స్ ఎక్కువుంటాయి ఇండియా కాంటాక్ట్స్ కంటే. ఓకే. సో, ఎట్లా అంటే రీల్స్ చేయడం వల్ల, కొంతమంది పీపుల్‌ని కలవడం వల్ల, కొంతమంది మంచితనం వల్ల, అందరితోటి కలిసిమెలిసి ఉండడం వల్ల అట్లా మనకి పెరిగింది 100% అది. సో, అదే విధంగా మన కాంటాక్ట్స్ ఏవైతే పెరిగినాయో రీల్స్ వల్లనో, రీచ్ వల్లనో ప్రతి ఒక్కరు అక్కడ గుర్తుపట్టడం. ఒక స్టూడెంట్ యూఎస్‌కెళ్ళిండంటే మాక్సిమం నన్ను గుర్తుపడతాడు. 100% కాకపోయినా అవును. ఒక 99% ఆఫ్ ద టైమ్. సో, ఆ విధంగా మనకు ఒకళ్ళు పరిచయం కావడము, ఆ తానా మహాసభకెళ్ళడము, హ్మ్. ఆ తానా మహాసభలో మనకు ఉజ్వల్ అన్న అని ఉంటారు. అంటే అందులో ఆ ఈవెంట్‌కి అదన్నని ఇన్వైట్ చేసిర్రు. సో, అక్కడెళ్ళిన తర్వాత అక్కడ మనకు సెలబ్రిటీస్ యాక్సెస్ ఉండడము, సమంత గారిని కలవడము, తను నా వీడియో చూడడము, అది అసలు నేను చూసాను. బిఫోర్ డేనే ఆవిడ మీ వీడియోస్ చూసారట. యెస్. అది ఎలా అసలు? అది నేను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంటారు కదా! ఎఫ్ఐఏ. ఎఫ్ఐఏ. సో, వాళ్ళ ఈవెంట్ ఉన్నదని చెప్పి నేను ఒక రీల్ క్రియేట్ చేస్తే హుహు. దానికి 300,000 వ్యూస్ వచ్చినాయి. ఓకే. 3,00,000 వ్యూస్ వితిన్ 4 డేస్ ఓకే. ఈవెంట్‌కి ముందు. సో, అదేమైందంటే సమంత గారి పీఆర్‌కి రీచ్ అయింది. మేనేజర్‌కి రీచ్ అయింది. సో, హుహుహు. తన నుంచి అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళింది. సో, షీ సా ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద అసలు డే. నీకెలా అనిపించింది? ఆవిడ అంత పెద్ద హీరోయిన్ టాలీవుడ్‌లో. నువ్వు వెళ్లి నువ్వు సో అండ్ సో అని చెప్పే ముందే నేను స్క్రిప్ట్ ప్రిపేర్ అయినా. అంటే హుహు. రాసుకోలేదు. బట్ మైండ్‌ల ఏందంటే నేను సమంత ఫ్యాన్ ఉండే చిన్నప్పటి నుంచి. బృందావనం నుంచి సమంత గారి ఫ్యాన్ ఉండే. సో, బృందావనం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సో, రభస, ఈ ఆహ్, హ్మ్, ఎస్‌విఎస్‌సి. సో, ఇవన్నీ సినిమాలు చూసుకుంటా అసలు మన మైండ్‌ల ఏందంటే చాలా మాట్లాడాలి, పోవాలి, చెప్పాలి. నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. అసలు నాకు అన్‌బిలీవబుల్ ఉంది. మిమ్మల్ని కలుస్తున్న అవకాశం ఎట్లా అని అనుకున్నా. పోగానే హాయ్ అండి. నేను మీకోసం ఒక వీడియో చేసినా అంటే, చూసాను నిన్న అంటే ఖతం అయిపోయాయి. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఏం మాట్లాడలేకపోయినా నేను. నా ఎక్స్‌ప్రెషన్ ఆడే కథ ఇగ నాకు బ్లాంక్ అయిపోయింది. దాని తర్వాత శ్రీలీల గారిని కలిసిన, హుహు. సుమ గారిని కలిసిన. సుమ గారైతే చాలా బాగా మాట్లాడారు ఇంకా. అంటే ఎవ్రీబడీ టాక్ నైస్ టు మీ. ఇంకోటి యాక్టర్ నిఖిల్ అన్న అయితే మనకు అక్కడ తానా మహాసభనే ఎళ్ళాము. అక్కడ ఈవెంట్‌కి హి వాస్ ద గెస్ట్ అన్నమాట.
అక్కడ స్పెషల్ అపియరెన్స్ ఆయన వెళ్ళిన తర్వాత అవును. మేము వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్, టు హిస్ హోటల్. ఆన్ ద వే ఏమైందంటే మేము నడుస్తుంటే నాకు ఐడియా వచ్చేసింది, మిట్టు ఫ్లాష్. స్టైల్. కదా వీడియో ఇచ్చిన, బ్రో ఒక వీడియో తీయండి వెళ్ళోకి ఇస్తే, అన్న నిఖిల్ అన్న ఏం లేదు అన్న ఇట్లా ఛాతీ లేపి నడవాలి అని అంటే, ఓకే బ్రో నడిచేద్దాం కథం ఇట్లా నడుచుకుంటా ఖాళీ, అది వైరల్ అయిపోయింది మొత్తం. వాట్ అబౌట్ శ్రీలీల గారు? శ్రీలీల గారు అయితే నా వీడియోస్ చూసిర్రు, అనసూయ గారు చూసిర్రు. అంటే వీడియోస్ చూసి దే జెన్యున్లీ లాఫ్డ్, లైక్ ఇఫ్ ఈవెన్ ఇట్ ఫర్ 30 seconds బ్రీఫ్ పీరియడ్. ఏంటంటే మన లాంగ్వేజ్ని బట్టి, అంటే హైదరాబాదీ మన డైలెక్ట్ ఉంటుంది కదా, అది ఇన్ కాంట్రాస్ట్ టు ద యూఎస్. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకు వాళ్ళు కూడా బాగా ఫన్ జనరేట్ అయింది కాబట్టి వాళ్ళు నవ్విర్రు. సో ఇట్ మేడ్ మీ హ్యాపీ, లైక్ ఐ మెట్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ వీళ్ళందరినీ కలిసినందుకు నాకేంటంటే అరే లైఫ్లో ఒక ప్రోగ్రెస్ అవుతుందిరా నాకు అన్నట్టు. మిట్టు ఎక్కడుండే ఎక్కడికి ఎదిగాడు. అంతే. సో ఒకసారి ఓవరాల్గా ఒక 1 year చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మిట్టు? 2 years యాక్చువల్లీ. ఓకే. సో నేను ఇండియాకి వచ్చిన అంటే తర్వాత నేను 1 year ఎందుకు అన్నానంటే, నీ ఎడ్యుకేషన్ చేసేప్పుడు కొంచెం తక్కువ ఫాలోవర్సే ఉండే, Yes, yes. మిట్టు అంటే ఎవరికి తెలియదు కదా. అవునవును సో ఓవర్ ద 1 year ఆఫ్ టైంలోనే కదా నువ్వు సాధించింది. 1 year, ఆ 1 year చూసుకుంటే మాత్రం నేను ఎడ్యుకేషన్ చేసే టైంలో నాకు ఇల్లు, అదే నేనున్న రూము, కాలేజ్, ఈ 2 తప్ప వేరే లోకమే ఉండకపోతుండే. ఓకే. ఆఫ్టర్ దట్ నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ లాగా ఎక్స్పోజర్కి వెళ్ళినానో అప్పుడు నుంచి కొంచెం గ్రాఫ్ అనేది చాలా పెరిగింది. సో అప్పుడు ఉండేదానికంటే ఇప్పుడు 100% మోర్ మెచ్యూర్డ్, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి, దెబ్బలు తాకినాయి, నేర్చుకున్నాం. ఏదైతే నువ్వు రెగ్యులర్గా ఇప్పుడు చేస్తున్నావో మన స్టార్ ప్రేక్షకుల కోసం మిట్టు స్పెషల్ ఏం చేయమంటే ఏం చేస్తావు? స్పాంటేనిటీ, మనం మనసులో ఏమి అనుకోము, డైరెక్ట్ కెమెరా చూసినాం, యోగా వాట్సాప్ నమస్తే వెల్కమ్ టు మన స్టార్ ఛానల్ కాళీయాల దేత్తడి పొచ్చమ్మగుడి ఎస్పీజీ మిట్టో మనం ఇక్కడ వచ్చేసినాం, రఘుబాయ్ తోటి యాంకరింగ్ చేస్తున్నాం. సో రఘుబాయ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం, ఖాళీ దిల్కుష్ క్వశ్చన్లు అడిగిండు, మనం దిల్కుష్ ఆన్సర్లు చెప్పినాము. కానీ ఏంటంటే భయ్యా మనం ఇక్కడ వచ్చేసేయాలి, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి, ఖాళీ మొత్తం ఇచ్చి పడేసాలన్నమాట. జబర్దస్త్ ఇంటర్వ్యూలు వచ్చేసాయి ఇక్కడ, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మొత్తానికి ఇచ్చి పడేసావు మిట్టు, అసలు చాలా చాలా బాగుంది, ఇన్స్టెంట్గా చేసేసినావు కదా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చావు, సమయం కేటాయించావు. నెక్స్ట్ నీ అప్కమింగ్ ఇయర్స్లో చక్కగా నువ్వు జాబ్ చేసుకుంటూ నీ ఏదైతే ఈ రీల్స్ ప్రొఫెషన్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ కంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాయ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ఐ విష్ ద సేమ్ టు యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ.